వినాయక చవితి హిందూ మతంలో ముఖ్యమైన పండుగల్లో ఒకటి. ఈ పండుగను వినాయకుని జన్మదినోత్సవంగా జరుపుకుంటాం. ఈ పండుగను భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో చేస్తారు. అలాగే విగ్రహాన్ని ప్రతిష్ఠించి 10 రోజుల పాటు పూజలు చేస్తారు. గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి 3, 5, 7 లేదా 9 రోజుల పాటు పూజిస్తారు. మండపాలు ఏర్పాటు చేస్తారు. 10వ రోజు నిమజ్జనం చేస్తారు. అయితే గణేశుడిని విఘ్నాలకు అధిపతిగా పిలుస్తాం. అడ్డంకులను తొలగించేవాడని అర్థం. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం వినాయక చవితి ఉత్సవాల్లో గణేశుణ్ణి పూజించే సమయంలో గణేష స్తోత్రాన్ని పఠించడం వల్ల జీవితంలోని ప్రతి పనిలో విజయం లభిస్తుంది, ఆనందం లభిస్తుంది, అన్ని కష్టాలు తొలగిపోతాయి. ఇక గణేష స్తోత్ర పారాయణాన్ని మీకు స్క్రీన్లో చూపిస్తాం. దీన్ని పఠించడం వల్ల లేదా చదవడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయు కామార్థ సిద్ధయే ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణ పింగాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్ఠ వికటమేవ చ సప్తం విఘ్నరాజం చ ధ్రుమవర్ణం తదాష్టమం నవమం ఫాలాచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం య పఠేన్నరః నచ విఘ్న భయం తస్య సర్వసిద్ధికరం ప్రభో విద్యార్థి లభతే విద్యాం ధనార్థి లభతే ధనాం పుత్రార్థి లభతే పుత్రాన్ మోక్షకరీ లభతే గతిం జపేత్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసై ఫలం లభతే సంవత్సరేణ సిద్ధంచ లభతే నాత్ర సంశయః అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వాయ సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వ గణేశస్య ప్రసాదతః. దీన్ని చదవడం వల్ల ఆటంకాలు తొలగిపోవడమే కాదు, మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఒత్తిడి దూరం అవుతుంది.